హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు నేను ప్లమ్ కేక్ చేస్తున్నాను హెల్తీగా. బయట కొనే కేకుల్లో కొంచెం షుగర్ ఎక్కువ ఉంటది. ప్రిజర్వేటివ్స్ అన్నీ ఏస్తారు గదా! అవి తినటం అంత హెల్తీ కాదని, అందులో చలికాలం ఇలా న్యూట్రిషన్స్ ఎక్కువున్న ఇట్లా డ్రై ఫ్రూట్స్, నట్స్ ఏసుకొని కేక్ చేసుకుంటే కొంచెం పిల్లలకి కూడా బావుంటుంది. హెల్తీగా ఉంటారు, బలంగా ఉంటారు. చలికాలం ఇలాంటి బలవర్ధకమైన ఆహారం పిల్లలకి పెట్టాలి కదండీ! అందుకోసం నేను డ్రై ఫ్రూట్స్‌తో ఏసి అన్నీ ఆరెంజ్ జ్యూస్‌తో, బెల్లంతో నేను కేక్ తయారు చేశాను. డ్రై ఫ్రూట్స్ అంటే ఇక నేను నైటే నానబెట్టాను. ఇప్పుడు చూపించడం కోసం కొన్ని తీసుకున్నాను. ఇలా మన ఇంట్లో ఉన్న ఏయైనా సరే ఒక కప్పు డ్రై ఫ్రూట్స్ అయ్యేటట్టు చక్కగా తీసుకుని ఈ కమలా రసంలో నానబెట్టేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను నైట్. కొంచెం అప్పుడు నైట్ నానబెట్టామనుకోండి మార్నింగ్ కల్లా కొంచెం నాని ఉంటాయన్నమాట. నేను 2 కమలాకాయల జ్యూస్ తీసుకున్నాను. ఇవన్నీ కొంచెం నానిన తర్వాత ఇది ఒక పెద్ద బౌల్లోకి తీసేసుకుని దీంట్లోనే నేను బెల్లం తీసుకున్నానన్నమాట. కొంచెం బెల్లం కూడా నేను తక్కువ వేసి చేశాను. మామూలుగా అయితే ఒక అరకప్పు పడుతుంది. నేను అరకప్పులో కూడా కొంచెం తగ్గించాను. ఎందుకంటే మేము ఎక్కువ స్వీట్ అది తినము. అదే బయట కొనుక్కున్నాం అనుకోండి, వాళ్ళు స్వీట్ ఎక్కువ వేస్తారు. అదే మనం తినేసేయాలి. అది బయట మైదా వాడతారు కదా! నేనైతే గోధుమ పిండితో చేస్తాను ఎక్కువగా. బెల్లం మైదా పిండితో గోధుమ పిండే వాడతాను, మైదా వాడను. ఇలా బెల్లం కరిగించుకోవాలన్నమాట అందులో వేసి. మీకు కావాలనుకుంటే కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. బెల్లం మన ఇష్టము తీపి. నేను ఒక పావు కప్పు ఆయిల్ వేసాను. ఆయిల్ కూడా అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. బెల్లం తొందరగానే కరుగుతుంది కాసేపు కలిపితే. ఈ ఆయిల్ బెల్లం కలిసేసరాక బాగా కలపాలి. తర్వాత కొంచెం ఒక అరకప్పు మళ్ళీ పాలు పోసాను అన్నమాట నేను. ఎందుకంటే కొంచెం ఈ గోధుమ పిండి పాలు ఉంటే కనుక కొంచెం టేస్ట్ వస్తుంది కదా! మీ దగ్గర పాల పిండి ఉన్నా కూడా వేసుకోవచ్చు 2 స్పూన్లు. నేనైతే ఇక్కడ పాలు యాడ్ చేశాను. కాచి చల్లార్చినవేను. నేను ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను లెవెల్గా. హాఫ్ కప్ అంటే నేను 2 ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నాను, పాలు తీసుకున్నాను కదా! నేను ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. దాన్ని జల్లించాలన్నమాట. ఏమన్నా లంప్స్ అవి ఉంటే పోతాయి. నేనైతే ఎక్కువ వేయలేదు కోకో పౌడరు. 1 స్పూన్ తీసుకున్నాను. అది టేబుల్ స్పూన్తో 1 స్పూన్ యాడ్ చేశాను. ఇదేమో టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసాను. హాఫ్ టీ స్పూన్ ఏమో కొంచెం బేకింగ్ సోడా. ఇవన్నీ వేసి గోధుమ పిండి కదండి అందుకని 2 యాడ్ చేశాను. మైదా పొంగినట్టు గోధుమ పిండి పొంగదు. కానీ టేస్ట్ గోధుమ పిండితే బాగుంటుంది. మైదా కొంచెం తొందరగా ఫ్లఫీగా వస్తాయి. కార్న్ఫ్లోర్ 1 స్పూన్ యాడ్ చేశాను నేను. ఇవన్నీ కలిపేసి కొంచెం జల్లించిన తర్వాత అన్నీ మొత్తం కలిసేటట్టు ఆ పిండిలన్నీ కలపాలి. కొంచెం సాల్ట్ కూడా వేసాను. అవన్నీ కలిసిన తర్వాత మనం ఇందాక తయారు చేసుకున్నాం కదా లిక్విడ్ డవ్, అందులోకి కొంచెం కొంచెం పిండి యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఆ లిక్విడ్లోకి కలిపితే సరిపోతుంది. నేనైతే ఇంట్లో ఈజీగా చేసుకునే ప్రాసెస్సే చూపిస్తున్నాను. బేకరీ స్టైల్ అయితే కాదు, వాళ్ళైతే ఇంకా చాలా చాలా యాడ్ చేస్తారు. కానీ ఇలా హెల్తీగా చేసి పిల్లలకి పెట్టారనుకోండి, మనం ప్లమ్ కేక్ తిన్నామన్న ఫీలింగ్ ఉంటుంది. కొంచెం హెల్తీగా చేసుకోవచ్చు అని చూపిస్తున్నాను అంతే. నేనైతే ఇట్లాగే చేసుకుంటాను. బయట కొనే వాటిలో బాగా స్వీట్ ఉంటుంది కదా, అందుకని తీసుకోము. మా పాప అయితే స్వీట్ వద్దు, పంచదార అసలు వాడద్దు, మైదా వాడద్దు అంటుంది. అందుకని తన కోసం స్పెషల్గా ఈ కేక్ నేను చేస్తున్నాను. తక్కువ స్వీట్తో చేసి పెట్టమంటుంది. అందుకోసం ఇలా గోధుమ పిండి వాడతానన్నమాట. బెల్లం గోధుమ పిండితోనే ఎక్కువగా నేను చేస్తాను. చాలా బాగుంటుంది టేస్ట్. నాకైతే గోధుమ పిండే నచ్చుతుంది. కొంచెం మీరు మైదా వాడే వాళ్ళైతే వాడుకోవచ్చు. మైదాతో చేస్తే ఇంకొంచెం బాగా ఫ్లఫీగా వస్తుంది.
గోధుమ పిండి కొంచెం తక్కువ ఫ్లఫీగా వస్తుంది. కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలపాలన్నమాట. మళ్ళీ పిండి ఉండలు కట్టిందనుకోండి, మళ్ళీ ఆ ఉండలు చితకవన్నమాట. అందుకని మెల్లగా కలుపుకొని కొంచెం కొంచెం యాడ్ చేసి కలిపితే మీకు ఏదన్నా కొంచెం చిక్కగా అనిపిస్తే 1 స్పూన్ 2 స్పూన్లు పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందాక కొంచెం నేను పక్కన ఉంచిన పాలు యాడ్ చేస్తున్నాను. మధ్యలో పాలు యాడ్ చేసుకుంటూ కలిపి ఆ పిండి మొత్తం యాడ్ చేసుకొని కలిపేసామనుకోండి. ఇది కలిపే లోపల నేను ప్రీ హీట్కి పెట్టాను అనమాట. ఓటీజీ 10 మినిట్స్ 180 డిగ్రీ దగ్గర పెట్టాను. అది హీట్ అయ్యే లోపల నేను ఇది కలిపేస్తున్నాను. బేకింగ్ పౌడరు, సోడా ఇవన్నీ వేసాం కదా. ఇవన్నీ వేసినప్పుడు ఎక్కువ టైం లేకుండా అలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలిపేసి, ఇది ప్లమ్ కేక్ కొంచెం బ్యాటర్ చిక్కగానే ఉండాలి. పలుచగా మామూలు కేక్ లాగా ఉన్నామనుకోండి, పలుచగా ఉండి రాదు. అందుకని కొంచెం ఇది చిక్కగానే తయారు చేస్తాము. కొంచెం లాస్ట్లో నేను కొంచెం ఒక మూత వెనిగర్ వేసాను అన్నమాట. ఈ బేకింగ్ సోడా అవి కొంచెం పొంగుతాయిలే అని. ఈ వెనిగర్ వేసి కొంచెం తిప్పేసి ఇంకా మౌల్డ్లో వేసేసాను. ఒక స్టీల్ గిన్నెలో అడుగున పేపర్ వేసి ముందుగానే అట్టి పెట్టుకున్నాను. ఇది కలిపేలోపు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలపాలి. అది వెనిగర్ అంతా కలిసేటట్టు ఒకసారి కలిపేసుకొని దీంట్లో పోసేసాను అన్నమాట. మామూలు స్టీల్ గిన్నెను. నేనే మోల్డ్స్, నా దగ్గర అయితే కేక్ మోల్డ్స్ అవేం లేవు. ఇంట్లో ఉన్న వాటితోనే చేసేస్తాను. ఓటీజీ ఒక్కటైతే మాత్రం తీసుకున్నాను, అది కూడా చిన్నది. ఈ కేకులు చేయటం కోసమే తీసుకున్నాను అన్నమాట. రోజు ఎప్పుడన్నా ఖాళీగా ఉంటే కేకులు ట్రై చేస్తూ ఉంటాను. నేను కూడా యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను కేకులు చేయటం. పర్లేదు, బాగానే వస్తుంది. నేను బ్రెడ్ అయితే చాలా బాగా నేర్చుకున్నాను. బ్రెడ్ బాగా వస్తుంది. ఎప్పుడన్నా బ్రెడ్ కూడా చేస్తూ ఉంటాను అనమాట. ఆ బ్రెడ్కి అయితే ఎక్కువ స్వీట్ అయ్యే అవసరం లేదు కదా, ఇంత కూడా వేయరు. అందుకని ఎక్కువ నేను బ్రెడ్ని ప్రిఫర్ చేస్తాను. దీన్ని అయితే 30-35 నిమిషాలు పెట్టాలి. కొంచెం నేను టైం సెట్ చేశాను. నేను మామూలుగా బేకింగ్ రాడ్డే ఆన్ చేశాను, కింద రాడ్ ఆన్ చేశాను. కొంచెం సేపు ఆరిన తర్వాత చూడండి చక్కగా వచ్చింది, పేపర్ వేస్తే అతుక్కోకుండా. టేస్ట్ అయితే బాగుంది, చక్కగా ఉంది. ప్లమ్ కేక్ ఆరెంజ్ జ్యూస్తో చేసాం కదా, చాలా బాగా టేస్ట్ వచ్చింది. బెల్లము, ఆరెంజ్ జ్యూస్, డ్రై ఫ్రూట్స్ చాలా బాగుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా ఒకసారి మీరు కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఎలా ఉందో మాత్రం కేక్ కామెంట్ చేయండి. మీరు కూడా